నొరో వైరస్తో జాగ్రత్త అట. కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాప్తి, చలి, జ్వరం, వాంతులు, నీరసం వంటివి వ్యాధి లక్షణాలు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ సైతం ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ అట. సో హైదరాబాద్లో ఈ వైరస్ చాలా విపరీతంగా ఉన్నదట. నొరో నార్వా సంథింగ్ ఏదో ఉన్నది. సో ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎక్కువగా ఇది సోకే అవకాశం ఉందట. వాంతులు, విరోచనాలు ప్రధానంగా వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కడుంది? జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తున్నదట. కరోనా వైరస్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోకముందే మరో వైరస్ కలకలం రేపుతున్నది. మరి ఇది కరోనా వైరస్తో పోల్చకండి, ప్రజల్ని భయపెట్టకండి. ఇది ఆ స్థాయి ఏం కాదు, ఇది జనరల్గా వచ్చేదే. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్ హైదరాబాద్లో విస్తరిస్తున్నది. దీంతో ఈ నొరో వైరస్ విషయంలో జిహెచ్ఎంసీ ప్రజలను అప్రమత్తం చేసింది. నొరో వైరస్ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ శనివారం ఎక్స్ వేదికగా సూచించింది. కలుషిత నీరు, ఆహారం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నది. చలి, జ్వరం, వాంతులు, విరోచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని తెలిపింది. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి, కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలని, ఇంటి పరిసరాలు క్రిమి సంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. జిహెచ్ఎంసీ ఎక్స్లో పెట్టి ప్రజలకు చెప్పుడేనా? మీరేమన్నా కాలనీలో ఉండే వీటిలో ఏమైనా ఆ క్రిమి సంహారక మందులు చల్లే అవకాశం ఏమైనా ఉందా? మేం చెయ్యం. ప్రజలు ఎవరిదో చూసుకోవాలి. ఏం వైరసో ఇది? నొరో వైరస్ అట. ఒకసారి దీన్ని చూద్దాము, ఎందుకంటే వీళ్ళు అలర్ట్ చేసినారు కాబట్టి మీరు గూగుల్లో కొట్టి చెక్ చేసుకోండి. నొరో వైరస్ ఇన్ హైదరాబాద్. నొరో వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ ఓల్డ్ సిటీ విత్ 100 కేసెస్ ఏ డే అట. 100 కేసులు వస్తున్నాయట పర్ డే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ కథనం వచ్చింది. మెనీ కేసెస్ ఆఫ్ నొరో వైరస్ ఇన్ఫెక్షన్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ ద ఓల్డ్ సిటీ, ఎస్పెషల్లీ ఫ్రమ్, ఈ వార్త చూడండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ డబీర్పురా, యాకత్పురా, పురానీ హవేలీ, మొఘల్పురా, మలక్పేట్ అండ్ అదర్ ఏరియాస్. అంటే ఎక్కడైతే చాలా దారుణమైనటువంటి డ్రైనేజీ సిస్టమ్ కానీ వ్యవస్థ ఉన్నదో, హైజీన్ లేదో ఆ ఏరియాలో ఎక్కువగా ఉన్నదట. అన్లైక్ ప్రీవియస్ ఇయర్స్ వెన్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కేసెస్ వర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద సమ్మర్ అండ్ మాన్సూన్ మంత్స్, దిస్ ఇయర్ సర్జ్ హ్యాస్ లెఫ్ట్ మోస్ట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ క్లినిక్స్ సో పేషెంట్స్తో నిండిపోయినాయట. సో సిమ్టమ్స్ ఏంటంటే ఇంటెన్స్ అండ్ ఫ్రీక్వెంట్ వామిటింగ్ అట, సివియర్ డయేరియా ఉంటుందట, డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందట, ఎక్స్ట్రీమ్ థ్రస్ట్, డిక్రీజ్డ్ యూరినేషన్, డిజీనెస్ అండ్ డార్క్ యూరిన్ అట. సో మూత్రం కలర్ అండ్ నీరసం ఎక్కువగా ఉంటుందట భయంకరంగా. సివియర్ స్టమక్ క్రాంప్స్, స్టమక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉందట. హై ఫీవర్ ఉంటుందట. సమ్ టైమ్స్ చలి కూడా వచ్చే అవకాశం ఉంటుందట. బాడీ ఏక్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటాయట. హెడేక్ కూడా ఉండే అవకాశం ఉందట. సో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకి వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అన్నది చాలా కీలకం. ఇక ప్రైవేట్ హాస్పిటల్కి ఉన్నది ఇక కథ. మీరు చూడండి, నీలోఫర్కి పోండి ఒక్కసారి, ఫుల్ అయిపోయి ఉన్నదట. ఫుల్, ఏమి ఇక గ్యాప్ లేదు. ఇక చాలా డేంజరస్ ఉన్నది సిచ్యువేషను. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని బయటికి పంపకపోవడం బెటర్. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి. వాడు వస్తాడు, వీడు వస్తాడు, జిహెచ్ఎంసీ వాడు వస్తాడు, ఎవడు రాడు. సో మనది మనమే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయట. పీడియాట్రిషియన్కి ఫోన్ చేద్దాం, ఎందుకంటే ముఖ్యంగా పిల్లల విషయంలో హలో డాక్టర్ గారు నమస్కారం. లైవ్లో ఉన్నారు, మీరు లైవ్లో ఉన్నారు. ఈ నొరో వైరస్ అనేది హైదరాబాద్లో చాలా విపరీతంగా ఉన్నదట. ఏమన్నా అంటే అందరికీ ఓన్లీ చిల్డ్రన్స్ ఎక్కువ? చిల్డ్రన్ మెయిన్ అన్న నార్వాక్ వైరస్. ఓకే, ఈ నొరో నార్వాక్ రెండు ఒకటేనా? రెండు ఒకటే. ఓకే, సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్ మెయిన్. ఓకే,
డిహైడ్రేట్ అయిపోతున్నారు మొత్తము. ఆ, ఆ, ఆ. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మెయిన్ గా రీహైడ్రేట్ చేస్తుండాలి. ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తుండాలి. ఓరల్ ఫుడ్, ఓకే, ఓకే. ఫ్లూయిడ్ ఫ్లూయిడ్స్ థెరపీ, ఎక్కువ, ఫ్లూయిడ్స్. బ్యాలెన్స్ చేస్తుండాలి. ఎంత లాస్ అయితే అంత బ్యాలెన్స్ చేస్తుండాలి. ఓకే, ఒకవేళ ఎక్కువ ఉందంటే ఫ్లూయిడ్స్ అడ్మిషన్ పెట్టి ఫ్లూయిడ్స్ కూడా అవసరం పడతాయి. ఓకే. అంత కొంచెం సీరియస్గా ఆలోచించాలా, జనరల్గా మా నార్మల్ ఫీవర్తో అంటే చూడాలి? ఇది బేసిక్ గా ఏమంటారు, ఈ సీజన్ ఇక సీజనల్ ది. మ్మ్. కానీ ఈసారి చాలా ఎక్కువ అనిపించింది పెయిన్ ఇయర్ కంటే. ఓహో, ఓకే. ఇప్పుడు మీ దగ్గర కూడా పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారా? ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ ఉంది. డెంగ్యూ కూడా విపరీతంగా ఉంది ఈ ఇయర్. ఇంకా నేనైతే ఎక్కడ కూడా ఇంకా ఈ దోమలది ఇంకా ప్రికాషన్ అయితే చూడలేదు. చాలా ఉన్నాయి డెంగ్యూ కేసెస్ ఈ ఇయర్ అయితే. ఓ, ఓకే. విపరీతమైన డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. చాలా మట్టుకు ఉన్నాయి డెంగ్యూ కేసెస్. రైట్. ఇప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఎట్లా వస్తుంది ఈ వైరస్? ఈ వైరస్ స్ప్రెడ్ అంటే నీట్నెస్. ఇక ఒక్కసారి రైనీ సీజన్ ఉందంటే క్లమ్సీ వెదర్ లో ఈజీగా స్ప్రెడ్ ఉంటది. ఓకే. సో కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఈ పిల్లలు ఆడుకునే చోట్ల డెటాల్ తో క్లీన్ చేసి ఆడుకునే చుట్టుపక్కల. ఓకే. సో వాళ్ళు ఏదైనా హ్యాండ్ నోట్లో పెట్టుకుంటారు కదా, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ తో కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు. యా, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో డాక్టర్ చెప్తున్నట్టుగా నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అట. ఎక్కడ కూడా మీరు పిల్లలు ఆడుకునే ప్లేస్లో డెటాల్తో క్లీన్ చేస్తూ ఉండండి, హ్యాండ్ వాష్ చేస్తూ ఉండండి. ఎక్కువగా ఈ వైరస్ పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారట. సో పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఈ వైరస్ నుంచి జాగ్రత్తగా. ఎందుకంటే వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏకంగా ట్వీట్ చేసిరు, అయ్యా మీరు ట్వీట్లు చేసిరు బాగానే ఉంది, అలర్ట్ చేస్తున్నారు, కానీ ఫస్ట్ మీరు ఈ శానిటేషన్ విషయంలో చర్యలు తీసుకోండి.